రవితేజ గారితో కూడా రవితేజ సార్ వర్క్ చేశారు కదా. రవితేజ సార్తో వర్క్ చేసినప్పుడు అంటే నార్మల్గా అంటే వెరీ ఫ్రాంక్గా ఉంటారండి రవి సార్తో ఉండేటప్పుడు. ఏదైనా షార్ట్ కావాలంటే ఎందుకు కావాలి అని అడుగుతారు. అంటే ఇది మళ్ళీ రిపీట్ అంటే ఆయనకి తెలిసిపోద్దండి. అంటే మనం ఎందుకు ఎక్స్ట్రా షార్ట్స్ తీస్తున్నామా లేదా అనేది చెప్పేస్తారు ఆయన, ఈజీగా చెప్పేస్తారు. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు, ఏంటి అబ్బాయి ఓకేనా అబ్బాయి అని అంటారు. అస్సలు జాలీగా అంటే అంటే ఒక చిరంజీవి గారు, ఒక రవితేజ గారు, నాని గారితో కూడా నేను వర్క్ చేశాను. నాని గారితో నాకు మెమొరీ ఒకటి ఏంటంటే, నాని గారితో నేను యాజ్ ఎ డాన్సర్గా ఉండేటప్పుడు పక్కా లోకల్ అనుకుంటా ఆ మూవీ అప్పుడు ఒక థియేటర్ దగ్గర ఒక సాంగ్ ఉంటుంది. మేమందరూ థియేటర్ బయట మేము అలా స్టెప్స్ మీద కూర్చొని ఉంటే ఎవరు యా అవునండి. సో ఎవరు మాతో పాటే అలా వచ్చేసి పక్కనే వచ్చి కూర్చున్నారండి. అదే నేను అనుకుని ఎవరు అంటే షాక్ అయ్యాం. అంటే నాని గారు వచ్చి మా పక్కన కూర్చున్నారా అని అంటే అదే అంటున్నా, న్యాచురల్ స్టార్ అని ఊరికే అన్నారు. అంటే అంత న్యాచురల్గా వచ్చి మా పక్కనే వచ్చి కూర్చొని పర్లేదు కూర్చొని అని మాతో పాటు కూర్చొని ఆయన మేమందరు లేస్తే ఆయన కూర్చో అని చెప్పి నాకు అదే చాలా బాగా అనిపించింది అది. అంటే దాని తర్వాత నేను హాయ్నానాలో నేను అమ్మాడి అనే ఒక సాంగ్ చేశాను. అది చేయడానికి కారణం శౌర్య గారు కూడా అంతకుముందు నిహారిక గారిది ఒక వెబ్ సిరీస్ ఒకటి చేశారు. అందులో కూడా ఒక సాంగ్ చేశాను. మళ్ళీ అది గుర్తుపెట్టుకొని నన్ను గుర్తించి శౌర్య గారు కూడా మళ్ళీ అమ్మాడి సాంగ్ ఇవ్వడం జరిగింది. అంటే మాకు తెలిసినవి కొన్ని మీ గురించి మేము తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే 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 రవితేజ గారి స్టైల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న హీరోస్ ఒకలా వాళ్ళ డాన్స్ స్టైల్ కానీ అది వేరు. రవితేజ గారు ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన మొత్తం మాస్ ఉంటుంది. సో ఆయన స్టైల్ గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, రవితేజ గారిది ఒక మాస్ అండి. ఆయనది ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారిది ఒక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, రవితేజ సార్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్లో ఆయన ఏం చేసినా ఒక జోస్ కనిపిస్తుంది, మనకి తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది. అది ఆయన వేరే. అంటే మీకు ఏమైనా డ్రీమ్ ఉందా, నేను ఇలాంటి సాంగ్ కొరియోగ్రఫీ చేయాలి, వీళ్ళకి కొరియోగ్రఫీ చేయాలి అని అలా ఏమన్నా ఉందా మీకు? లేదండి, వీళ్ళకి అంటే నాకు మెయిన్గా చిరంజీవి గారితో వర్క్ చేయాలని ఉంది, తారక్ సార్తో చేయాలి అండ్ రామ్ చరణ్ సార్తో చేయాలి, ఇలా అందరితో వర్క్ చేయాలి. డెఫినెట్గా హోప్ వస్తే మాత్రం డెఫినెట్గా బెస్ట్ ఇస్తాను. ఓకే ఓకే మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరండి? చెప్పాను కదా, చిరంజీవి గారు. చిరంజీవి. ఓకే ఓకే.